హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అంజనతో ముచ్చట్లు. మనం ఈరోజు చికెన్ పచ్చడి చేసుకున్నాము. ఎలా చేసుకున్నాము చూద్దాం పండి. ఈరోజు చికెన్ పచ్చడి చేసుకున్నాము. 1 కేజీ చికెను. అందులో కావలసిన పదార్థాలు: జీలకర్ర, మెంతులు, 1 అనాస పువ్వు, 4 ఇలాచీలు, కొంచెము లవంగాలు, కొంచెము మిరియాలు, 2 కప్పులు 2 చెంచాల ధనియాలు, 2 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, 3 నిమ్మకాయలు. నేను చికెన్ 2 సార్లు కడిగి మంచిగా శుభ్రంగా చేసి పెట్టుకున్నా. దాంట్లో 1 చెంచా పసుపు, తర్వాత 1 చెంచా సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం తర్వాత మసాలాలు ఎంపుకోవాలి. ఇలా కలిపి 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టుకున్నాము. మనం తర్వాత నూనె పోసుకుందాము. నూనె వేడి అయింది. చికెన్ కొంచెము చికెన్ వండేసి బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతుండాలి, అంటూ పట్టకుండా. మనం మధ్యలో ఇట్లా కలుపుకోవాలి. చికెన్ మంచిగా ఫ్రై కావాలి. చికెన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇట్లా రెడ్ కలర్ కనపడాలి. అప్పుడు మనకు చికెన్ మంచిగా అయినట్టు. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలన్నీ వేరే దాంట్లకు తీసుకోవాలి. కేజీ చికెన్కు 1/2 కేజీ నూనె అయితే మస్తు అవుతుంది. ఎక్కువ పోసి చట్నీ పాడు చేసుకోకుండా. ఇప్పుడు మనము 2 చెంచాలు అట్లా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిందాక మంచిగా నూనెలో గోలించుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఆ తర్వాత మనం నూరుకున్న మసాలాలు, కారము అన్ని ఇందులో వేసుకోవాలి. మనం ఇప్పుడు 4 కేజీకి 4 చెంచాల కారము. ఇది గుంటూరు మిర్చి మా బాబు తెచ్చిండు. మేము మంచిగా తొడిమెలు తీసి కొట్టించుకున్నాము. ఇప్పుడు మనం నూరుకున్న మసాలాలు, రెండు చెంచాల మసాలా వేసిన. ఎక్కువ కారం అయితే కూడా పిల్లలు తినరు చట్నీ. అప్పుడు నేను 1 చెంచా సాల్ట్ వేసి కలుపుకున్న చికెను. ఇప్పుడు మళ్ళా 1 చెంచా సగం వేస్తా. తర్వాత సాలపోతే మళ్ళీ వేసుకుందాము.
ఇవన్నీ వేసినాక చికెన్ వేసుకుందాం. ఇంకా మంచిగా కలుపుకొని కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు, ఎక్కువ వద్దు. తర్వాత మళ్ళా నిమ్మరసం పోసుకొని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మనకు చికెన్ పచ్చడి మొత్తం రెడీ అయింది. ఇది చల్లగా అయింది. చల్లారినాక నిమ్మ పులుసు పిసికి పెట్టుకొని గింజలు పడకుండా మనం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మన చికెన్ పచ్చడి చాలా స్మెల్ వస్తుంది. ముక్క కూడా ఇలాగే ఉడకాలి. మంచిగా ఉడికింది నూనెలో. చాలా బాగుంది. ఇవే కొలతలతో మీరు కూడా చేసుకొని తిని నాకు కామెంట్లలో చెప్పండి. అందరూ నా వీడియో చూసి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.